ఎరిక్ అనేటటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులో కళ్ళు పోయినాయి. కానీ తనకున్న ఆశ ఏమిటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళలో 90% మంది ఎక్కలేరు. ఆ ఎక్కే ప్రయత్నంలో ఎంతో మంది ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ ఈ గుడ్డోడికేమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని చెప్పి ఒక ఆశ, ఒక కోరిక, ఒక అంబిషన్. మే 25వ తారీఖు 2001 ఈ గుడ్డివాడైన ఎరిక్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడండి. రికార్డు సృష్టించాడండి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడండి. మీడియా వాళ్ళు వచ్చి అబ్బురపడిపోతూ, ఏమిటయ్యా కళ్ళు ఒళ్ళు అన్ని బాగున్న వాళ్లే 90% మంది పైకి ఎక్కలేకపోతున్నారు, గుడ్డివాడివైన నువ్వు ఎలా ఎక్కగలిగావు? ఎలా సాధ్యమైంది? ఈ అసాధ్యాన్ని ఎలా సాధ్యపరుచుకుని రికార్డు సృష్టించావు అని అంటే అతను చెప్పిండేది తెలుసా అండి? నాకు ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఆశ, కోరిక, కానీ అది అసాధ్యం. కానీ అసాధ్యం నా జీవితంలో సాధ్యం కావడానికి కారణం తెలుసా? ఎవరైతే నా ముందున్నారో అతనికి చెప్పా, నేను నడుంకి గంట కట్టుకుంటా. అస్తమానం చెప్పడం తనకు కష్టం కాబట్టి ఈ గంట కట్టేస్తే ఆ గంట శబ్దాన్ని నేను జాగ్రత్తగా వింటూ, అతనితో పాటు వెళుతూ, అతని స్వరం వింటూ, ఆ గంట శబ్దం వింటూ అతన్ని వెంబడించటం వల్ల నేను ఎవరెస్ట్ శిఖరము ఎక్కగలిగా. అతను ఏమంటున్నాడంటే, నేను అసాధ్యమైనటువంటి దీనిని ఎలా సాధ్యపరుచుకున్నాను అని అంటే, నా ముందు ఉన్న వ్యక్తి స్వరము నేను జాగ్రత్తగా విన్నాను. ఒక మనిషి స్వరాన్ని జాగ్రత్తగా వింటేనే తన జీవితంలో అసాధ్యాన్ని సాధ్యపరుచుకోగలిగితే, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట నువ్వు నేను వింటే మన జీవితంలో అసాధ్యము ఖచ్చితంగా సాధ్యమవుతుంది.